హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు స్వీటీ లైఫ్ స్టైల్. ఈరోజు టేస్టీ రెసిపీ వచ్చేసి చల్లగా బనానా మిల్క్ షేక్ అండి. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దీనికోసం ముందుగా బాగా పండిన అరటిపళ్ళని 2 తీసుకోవాలండి. తర్వాత వీటికి తొక్క తీసేసుకోవాలి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలైతే మరీ ఇష్టంగా తాగుతారనమాట. ఈ విధంగా తొక్క తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకోవాలి. ఇప్పుడు అరటిపండు ముక్కలన్నీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. మీకు ఇంకొంచెం స్వీట్ కావాలంటే ఇంకొంచెం ఎక్కించి వేసుకోవచ్చు. 1 కప్పు పాలు యాడ్ చేసుకోవాలి. ఇవి కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. చల్లగా ఉన్న పాలు యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరి పల్చగా ఉండకూడదు, అలాగని గట్టిగా కూడా ఉండకూడదండి. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా పాలు పోసి మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, సర్వ్ చేసేసుకోవడమే. టేస్టీగా బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా చాలా ఈజీ ప్రాసెస్లో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు 1 లేదా 2 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న అరటిపండు ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా ముక్కలు మనం తాగుతున్నప్పుడు అలా పంటికి తగులుతూ టేస్ట్ ఇంకా బాగుంటుంది. చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అంతేనండి, టేస్టీగా మనకి బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇదే ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగా వస్తుందండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.